లెజిస్లేచర్ పార్టీ విలీనమయ్యాయి. నాకు ఇప్పటికీ అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో విలీనమైపోయింది బీఆర్ఎస్లో. మళ్ళీ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది. మీరు ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పుడు స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ఏంటి? శాసనమండలి చైర్మన్ ఇచ్చిన రూలింగ్ ఏంటి? కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విలీనం అయిపోయింది. ఇంకా మనకి కాంగ్రెస్ పార్టీ విలీనం వెనక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు కాంగ్రెస్ సిఎల్పి ఎక్కడుంది? ఆల్రెడీ సిఎల్పి విలీనం అయిపోయింది కదా. సిఎల్పి బీఆర్ఎస్లో ఎప్పుడో విలీనమైంది. ఇలా సిఎల్పి నాయకుడిగా రేవంత్ రెడ్డిని గవర్నర్ ఎట్లా పిలిచాడు ముఖ్యమంత్రి కమ్మని? ప్రమాణ స్వీకారం ఎట్లా చేయించాడు? అర్థమే లేదు కదా. సిఎల్పి అనేది ఒకసారి విలీనం వెనక మళ్ళీ పుట్టిందా? ఎట్లా పుడుతుంది? సో ఆ లాజిక్ ఉండాలి కదా. ఇంత ఓపెన్గా రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే దాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రితో పొలిటికల్ స్టేట్మెంట్. రాజకీయ నాయకులు చాలా మాట్లాడుతుంటారు. ఉప ఎన్నికలు రావని మాట్లాడతారు, వస్తాయని మాట్లాడతారు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది మరి అది కూడా రాజ్యాంగ విరుద్ధమైంది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందా? సుప్రీంకోర్టు తీర్పు చెబితే సుప్రీంకోర్టు స్పీకర్కు గడువు విధిస్తే ఆ గడువులోగా స్పీకర్ నిర్ణయాన్ని బట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు నిర్ణయం బట్టి ఉప ఎన్నికలు రావడమా రాకపోవడం ఉంటాయి. ఉప ఎన్నికలు రావు అని రేవంత్ రెడ్డి అన్న మాటలు రాజ్యాంగ విరుద్ధమైతే అది కోర్టు ధిక్కరణ కిందికి వస్తే ఉప ఎన్నికలు ఉంటాయనడం కూడా కోర్టు ధిక్కరణ కిందికి వస్తారట. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏ తీర్పు చెప్పముందు ఎట్లా చెప్తారు ఉప ఎన్నికలు ఉంటాయని? ఉప ఎన్నికలు ఉంటాయని ఎట్లా చెప్తారు? సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందా? అంటే కోర్టు తీర్పు చెప్పకముందు ఉప ఎన్నికలు రావన్నా కోర్టు ధిక్కరణ అయితే, వస్తాయన్నా కూడా కోర్టు ధిక్కరణ అవుతుంది. అందులో శాసనసభ లోపల మాట్లాడడానికి ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది, బయట మాట్లాడడానికి అసలే ఫ్రీడమ్ ఉండదు. రోజు బీఆర్ఎస్ నాయకులు చెప్తలేరు ఉప ఎన్నికలు వస్తాయని. మరి ఎట్లా చెప్తున్నారు? వాళ్ళందరూ కోర్టు ధిక్కరణ పాల్పడినట్టేనా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. రాజ్యాంగం ప్రకారం శాసనసభలో మాట్లాడిన దానిపైన కోర్టు కేసులే పెట్టరాదు. కోర్టు ధిక్కరణ ఎట్లా అవుతుంది? నాకు నిజంగా అర్థం కాదు. విత్ ఆల్ రిగార్డ్ ఫర్ సుప్రీంకోర్టు జడ్జ్, అసలు ఒక శాసనసభ వేదికలో మాట్లాడిన దాన్ని ఇట్ ఈస్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్షకే అవకాశం లేదు. న్యాయ సమీక్ష అవకాశం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎట్లా వస్తుంది? నాకు నిజంగా అర్థం కూడా కావట్లేదు విత్ మై లిమిటెడ్ నాలెడ్జ్. కానీ న్యాయ సమీక్షే లేనప్పుడు కోర్టు ధిక్కరణ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా. ఇంకా కావాలంటే చెప్పచ్చు, కోర్టు పరిధిలో ఉన్న సెన్సిటివ్ అంశం పైన ముఖ్యమంత్రి మాట్లాడి ఉండకపోతే బాగుండేదని కోర్టు అంటే నేను ఒప్పుకుంటుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థకు శాసన సభకు మధ్య ఆ ఎగ్జిక్యూటివ్ అంటే రాజ్యాంగ 3 అంగాలైన ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ మధ్య ఆ రిస్ట్రెయింట్ ఉండడం అవసరం. సో డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఆ రిస్ట్రెయింట్ పాటించి ఉంటే బాగుండేది అని కోర్టు కనుక వ్యక్తం చేస్తే కరెక్ట్. అది కోర్టు ధిక్కరణ మోపచ్చాడు. కోర్టు ధిక్కరణ ఎట్లా మోపుతారు? కోర్టు సమీక్షించనే రాదు. అసెంబ్లీ లోపల మాట్లాడిందని కోర్టులు సమీక్షించనే రావు కదా. సమీక్షించినప్పుడు కోర్టు ధిక్కరణ ఎక్కడికి వస్తుంది? అవకాశమే లేదు కదా. కోర్టు ధిక్కరణ అదైతే ఉప ఎన్నికలు రావన్నది కోర్టు ధిక్కరణ అయితే, వస్తాయని కూడా కోర్టు ధిక్కరణే. రావని అయినట్లు చెప్పిండు, వస్తాయని ఈయనట్లు చెప్పిండు. కోర్టే తీర్పు చెప్పండి. అందులో అసెంబ్లీ లోపల చెప్పింది దానికన్నా బయట చెప్పింది దానికి మొదలు కోర్టు ధిక్కరణ అవుతుంది కదా. అందువల్ల వి డోంట్ నో అది కోర్టు జడ్జిమెంట్ కాదు, జడ్జి స్టేట్మెంట్ వ్యాఖ్య అంటున్నారు కనుక ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడలేం. ఎందుకంటే వీ హ్యావ్ వెరీ హై రిగార్డ్ ఫర్ జ్యుడిషియరీ. ఎస్ సార్. అండ్ ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ సందర్భంగా స్పీకర్ తీరు మీద కూడా సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది సార్. ఒకవేళ స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకోకుంటే రాజ్యాంగ సంరక్షకులుగా ఉన్న ఈ దేశ కోర్టులు నిస్సహాయంగా ఉండిపోవాల్సిందేనా? ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. స్పీకర్ మా అభ్యర్థనకు స్పందించకుంటే ఆర్టికల్ 142 ప్రకారం చర్యలకు ఉపక్రమించే అధికారం మాకుంటుంది. గతంలో ఒక స్పీకర్ను కోర్టుకు పిలిపించామని కూడా మర్చిపోవద్దు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిన పరిస్థితి సార్. స్పీకర్ నిర్ణయాన్ని కానీ స్పీకర్ చేస్తున్న ఈ కాలయాపనను కానీ కోర్టులు ప్రశ్నించవచ్చా? ఖచ్చితంగా ప్రశ్నించాలి కూడా. ఎందుకంటే స్పీకర్ రాజ్యాంగేతర శక్తి కాదు. స్పీకర్ కూడా రాజ్యాంగాన్ని లోబడే ఉండాలి. సుప్రీంకోర్టు గతంలో తీర్పు కూడా చెప్పింది, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగము ద్వారా తమకు సంక్రమించిన అధికారాన్ని రాజ్యాంగబద్ధంగానే వాడుకోవాలి. అంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగము ద్వారా తమకు సంక్రమించిన అధికారాన్ని రాజ్యాంగబద్ధంగానే వాడుకోవాలి. నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే కలవదు కదా. సో స్పీకర్ ఈజ్ నాట్ ఎ సూపర్ న్యాచురల్ పవర్. సో ఈ మాట అన్నందుకు నా పైన సభా హక్కులు ఉల్లంఘన పెడితే నేను రెడీ టు ఫేస్ ఇట్. ఏం ఒక రాజ్యాంగ అతీత శక్తి స్పీకర్ కానీ, జడ్జిలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ మన దేశంలో సుప్రీం కాదు. మన దేశ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగమే సుప్రీం. అందరము రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి.
దాంట్లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. చట్టసభలు రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తే కోర్టులు ప్రశ్నిస్తాయి. కోర్టుల జడ్జిలు కనుక తప్పు చేస్తే జడ్జిని చట్టసభలు అభిశంసించవచ్చు. అంతే తప్ప నేను నా ఇష్టం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉంటా అంటే కోర్టులు ఎందుకు చూస్తూ ఊరుకుంటాయి? చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కోర్టులు అద్భుతంగా స్పందించి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన తీర్పు. నిన్న కాక మొన్న గుజరాత్ పోలీస్ ఒక ప్రతిపక్ష ఎంపీ పైన కేసు పెడితే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పైన కోర్టులు ఎంత అద్భుతంగా స్పందించాయి. సో మీరు భావప్రజ్ఞ స్వేచ్ఛ యొక్క గొప్పతనాన్ని చెప్తూ నాగరిక సమాజానికి అర్థవంతమైన జీవితానికి భావప్రజ్ఞ స్వేచ్ఛ కీలకమని సుప్రీంకోర్టు చెప్పింది. ఫర్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్ అండ్ ఫర్ ఎ సివిలైజ్డ్ హెల్తీ సొసైటీ, ఒక సివిలైజ్డ్ డెమోక్రసీ నాగరిక ప్రజాస్వామ్యం కావాలంటే భావప్రజ్ఞ స్వేచ్ఛ కావాల్సిందే. జడ్జిలు తమకు నచ్చలేదు గనక ఈ వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు మాట్లాడే హక్కు లేదని ఎవరన్నా అంటే కోర్టులు కూడా తప్పన్నారు. పోలీసులను కూడా చాలా సీరియస్గా వాదించింది. పోలీసులు కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి తప్ప మీరు భావప్రజ్ఞ స్వేచ్ఛ పైన భారత రాజ్యాంగం చెప్పింది తెలియకుండా ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని పోలీసులు కూడా చెప్పింది. అద్భుతమైన తీర్పు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 ఉంది. ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్ర ప్రభుత్వం కనుక రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే పరిస్థితి లేదనుకోండి, ఫెయిల్యూర్ ద కాన్స్టిట్యూషనల్ మిషనరీ, రాజ్యాంగ యంత్రాంగము విఫలమైతే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి శాసనసభను కూడా రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇది రాజ్యాంగ నిర్ణాయక సభలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇది ఫెడరల్ వ్యవస్థకు ప్రమాదకరమని. కానీ ఆ రోజు రాజ్యాంగం రాసిన సమయంలో దేశంలో ఉన్న అల్లకల్లోల పరిస్థితులు, 500 సంస్థానాల తిరుగుబాటు, దేశ విభజన, ఈ నేపథ్యంలో దేశ సమైక్యతను కాపాడడం కొరకు రాజ్యాంగంలో ఈ అధికరణ పెట్టారు ఆర్టికల్ 350. దీనిపైన మాట్లాడుతూ అంబేద్కర్ అంటారు, ఐ హోప్ ఇట్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్, ఇది నిర్జీవంగా పడి ఉండే రాజ్యాంగ అధికరణగా ఉంటుందని ఆశిస్తాను అన్నాడు అంబేద్కర్. అన్ఫార్చునేట్లీ అవకాశవాద రాజకీయాల వల్ల 100 సార్లు 100కు పైగా దాన్ని దుర్వినియోగం చేశారు. గొప్ప ప్రజాస్వామ్యవాదైన జవహర్లాల్ నెహ్రూ కాలంలోనే దుర్వినియోగం మొదలైంది. 59 అనుకుంటాను, ఈఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వం కేరళలో కమ్యూనిస్ట్ ఫస్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం. దాన్ని తొలగించడం ద్వారా మొదలుపెట్టారు. అది 100 కన్నా పైన. అంబేద్కర్ అది నిర్జీవంగా పడి ఉండే అధికరణగా ఉంటుందని ఆశిస్తానంటే దాన్ని అత్యంత సజీవంగా ఉంచింది రాజకీయ వ్యవస్థ. అందుకప్పుడు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చారిత్రాత్మకమైన తీర్పు చెప్తూ సుప్రీంకోర్టు ఏమన్నది, మీరు భారత రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతం. యూనియన్ కేబినెట్ అడ్వైజ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. కానీ ఆ సలహాకు ఎంచుకున్న ప్రాతిపదిక రాజ్యాంగబద్ధతను మాత్రం సమీక్షిస్తామన్నారు. సో ద కోర్ట్స్ విల్ రివ్యూ ద మెటీరియల్ ఆన్ విత్ ద అడ్వైజ్ ఈజ్ గివెన్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు అడ్వైజ్ ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ దానికి ఆ ప్రాతిపదికకు రాజ్యాంగబద్ధత ఉందా అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ అద్భుతమైన తీర్పు తర్వాత ఆర్టికల్ 350 దుర్వినియోగం పూర్తిగా ఆగిపోయింది. ఎంత గొప్ప తీర్పు చూడండి. అలాగే మీకు భారత ప్రజాస్వామ్యంతో ప్రశ్న వచ్చింది, పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చా సవరించకూడదా? మారుతున్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల వల్ల రాజ్యాంగం స్టాటిక్గా ఎలా ఉంటుంది, డైనమిక్గా ఉండాలి కనుక రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు అన్నది ఒక వాదన. రాజ్యాంగాన్ని మార్చుకుంటూ పోతే రాజ్యాంగం మౌలిక స్వభావమే పోతుంది కదా అని ఇంకో మాట. అప్పుడు సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో అద్భుతమైన తీర్పు చెప్పింది. ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? రాజ్యాంగాన్ని మార్చుకునే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ద పార్లమెంట్ has the power to amend the constitution, but it cannot amend the basic structure of the constitution as enshrined in the preamble of the constitution. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు కూడా లేదు అని కేశవానంద భారతి కేసులో చారిత్రాత్మక తీర్పు చెప్పింది. ఎంత గొప్ప తీర్పు అంటే ఆ తీర్పు వెలువడిన రోజు రాజ్యాంగ ప్రియులు తమ పిల్లలకు కేశవానంద భారతిని పేర్లు పెట్టుకున్నారు. అంత గొప్ప జడ్జిమెంట్. రైట్ టు ప్రైవసీ, వ్యక్తిగత గోప్యత జీవించే హక్కులో భాగమని కోర్టులు తీర్పు చెప్పాయి.
సో ఇలాంటి అనేకమైన తీర్పులు, మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు ఎడ్యుకేషన్ కెన్ నెవర్ బి ఎ క్లాస్ ప్రిజర్వ్, విద్య అనేది సంపన్నుల సొత్తుగా ఉండకూడదు అని తీర్పు చెప్పింది. ఇవన్నీ ఎలా వచ్చాయి? కోర్టులు తీర్పులు చెప్పాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ 10వ షెడ్యూల్ను ఉల్లంఘిస్తూ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పడుతూ రాజకీయ పార్టీలు అతి బహిరంగంగా, అతి దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఇందులో ఎవరూ అతీతులు కాదు. సో బీఆర్ఎస్ ఇవాళ బాధితులుగా చెప్తున్నారు. బీఆర్ఎస్ కూడా నిందితులే ఈ వ్యవహారంలో. వాళ్ళు చేసిన పనిదే, బీజేపీ చేసిన పనిదే, అన్ని పార్టీలు అదే పని చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన పనిదే, ఎవరైనా అదే పనులు చేస్తూ పోయారు. అన్ని పార్టీలు అదే పనులు చేస్తాయి కనుక కోర్టులు ఇన్వాల్వ్ కావాలి. స్పీకర్ రాజ్యాంగ అతీత శక్తి కాదు. భారత రాజ్యాంగ భగవంతుడే ఈ భూమిపైన, భారత బొడ్డలపైన దిగి వస్తే ఆ భగవంతుడు కూడా రాజ్యాంగబద్ధంగానే వివరించాలి. నాకు సంబంధం లేదు, నేను భగవంతుణ్ణి, నేను సృష్టించిన మానవుడే కదా రాజ్యాంగాన్ని రాసింది అంటే, దేవుడా మీరైనా రాజ్యాంగాన్ని గౌరవించాలి అని చెప్తాడు, చెప్పాల్సిందే. అందులో స్పీకర్ భగవంతుడు కన్నా గొప్పవాడా? నాకు అర్థం కాని అంశం. స్పీకర్ భగవంతుడు రోడ్లపైన గుళ్ళు, మసీదులు, ప్రార్థనా స్థలాలు కడితే సుప్రీంకోర్టు గొప్ప తీర్పు చెప్పింది. జస్టిస్ గోపాల్ గౌడే, గాడ్ విల్ నెవర్ అబ్స్ట్రక్ట్ రోడ్. దేవునికి ఏం పని లేదా రోడ్డును అడ్డంగా ఉంటాడా అని. సో గాడ్ విల్ నెవర్ అబ్స్ట్రక్ట్